మంత్రివర్గంలో స్థానం కల్పించాలి కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు రమణ. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కళింగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళంలో దాదాపు 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ సీట్ని కళింగుల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి 1,00,000 ఓట్లు ఎంపీ స్థానంలోనూ, దాదాపు 35,000 ఓట్లు ఉత్తర నియోజకవర్గంలోనూ ఉన్నాయి. అలాగే విజయనగరంలో 10,000 ఓట్లు, గుడివాడ, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తర్వాత ఉండుటూరు ఈ నియోజకవర్గాల్లో మా ఓట్ల ద్వారా ప్రభావితం చేసేంత నిర్ణయాత్మక శక్తితో మేము ఉన్నాం. అయితే నెల్లూరులో మజ్జాడ వాసు, అలాగే చింతాడ ఆనంద్ అనే 2 వ్యక్తులు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి 2 వ్యక్తులు మా కళింగ కమ్యూనిటీ వ్యక్తులు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు 1983 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు సముచిత స్థానం ఉంది. మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు తీసుకువెళ్ళింది అన్ని రంగాల్లోనూ. అయితే దురదృష్టవశాత్తు ఈసారి మాకు శ్రీకాకుళం నుంచి 2 ఎమ్మెల్యేలు, ఒకరు బండాల అశోక్ గారు, 2 కూన రవికుమార్ గారు గెలిచారు. అయినా సరే మంత్రిమండలిలో మాకు ప్రాధాన్యత లేకపోవటం మేము ఆవేదన చెందుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వర గారికి ముఖ్యంగా మా ఆవేదన చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇంటికి పెద్ద ఆయన, ఒక తండ్రి లాంటి వారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పిల్లలు చెప్పడం ఆనవాయితీ, వారికి మా ఫీలింగ్స్, మా యొక్క ఆవేదన, మా యొక్క ఇవన్నీ ఏంటంటే వారికి చెప్పి తెలియజేయాలి. కాబట్టి పిల్లలు ఎప్పుడు వారి బాధల్ని ఇంటి పెద్దానికి తెలియజేయడం సహజంగా ఉంటుంది. అలాంటప్పుడు మా కమ్యూనిటీ, కళింగ కమ్యూనిటీ 1953 నుంచి కూడా ఒక గుర్తింపు అంటూ ఉంది. సో ఆ విధంగా ఈ రోజు వరకు అన్ని విధాలుగా ఆదరించే రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా కంబైన్ స్టేట్లో కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ రీకన్సిడర్ చేయి వారి డిసిషన్. మాకు మంచి ఒక అవకాశం, మళ్ళీ ఏదో ఒక భర్త ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధలు సామాజికంగా కొంచెం మేము వెనకబడి ఉన్నప్పటికీ సో కాస్త మీరు సపోర్ట్. కృష్ణా జిల్లా సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కృష్ణా జిల్లా సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజామున హైవేపై మినీ వ్యాన్ కంటైనర్ ఢీకొనగా 6 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరు చేపల వేట కోసం కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ మండలం సీతనపల్లి గ్రామం దగ్గర సుమారుగా ఉదయం 4:30 గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 చనిపోవడం జరిగింది. అలాగే 5 తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి మంటుమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి
వస్తూ మార్గ మధ్యలో 4:30 గంటలకి దోస్త్ వెహికల్స్ కి అలాగే కంటైనర్ కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్పాట్ లోనే మరి 6 చనిపోవడం అనేది చాలా దురదృష్టం. అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు. మిగతా 5 కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అలాగే కొంత అబ్డామిన్ కూడా కొంత ఇంజరీ ఉందని చెప్తా ఉన్నారు. ఒక అతను మటుకు ఇమీడియట్ గా విజయవాడకి షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ ఇమీడియట్ గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చారు. అందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. మత్స్యకారులు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు దాంట్లో. ఇది చాలా బాధాకరం. మరి దీని మీద చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఇమీడియట్ గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయలుదేరి రావడం, మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఇమీడియట్ గా సాయంత్రం లోపు వాళ్ళ చెక్కులు కూడా 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 6గురికి 6×5 30 లక్షల రూపాయలు అవన్నీ కూడా ఎన్జిఓడ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఇమీడియట్ గా వచ్చే విధంగా కుటుంబాలని అన్ని విధాలా కూడా ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సంఘటనలు అనేది చాలా దురదృష్టకరం. 216 లో ఎక్కువగా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఎందుకంటే అందరూ ఎక్కువ తెల్లవారుజామునే ఫిషింగ్ కి బయలుదేరి వస్తూ ఉంటారు, చెరువుల దగ్గర పట్టుబడి చేయడానికి వస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో చాలా సార్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మరి ఎస్పీ గారు కూడా దాని మీద ఒకసారి విజిట్ చేసుకుని ఆ రోడ్డు అంతా కూడా ఎందుకంటే పరిశీలన చేయాలి. ఖచ్చితంగా అది రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి దాని మీద బోర్డ్స్ పెట్టించి అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ ప్రాణం కోల్పోవడం అంత చిన్న వయసు వాళ్ళే వాళ్ళందరూ కూడా మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఆ కుటుంబాలకి అన్ని విధాలా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం. 7వ వార్డులో మిన్నంటుతున్న కూటమి విజయోత్సవాలు. 7వ వార్డులో మిన్నంటుతున్న కూటమి విజయోత్సవాలు. విశాఖ మధురవాడ 7వ వార్డు వాంబే కాలనీలో నాగదుర్గ మల్లేశ్వర గుడి ప్రాంగణంలో గురువారం తేదీ 13వ తారీఖు సాయంత్రం 7వ వార్డు టీడీపీ ప్రచార ఉపాధ్యక్షుడు పులవర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు కేకును కట్ చేసి సంతోషంతో ఒకరికొకరు పంచుకున్నారు. ఉత్సాహంగా బాణసంచా కాల్చారు. నిరుపేద మహిళలకు చీరలు మొదలగునవి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర విభాగపు వాణిజ్య ప్రధాన కార్యదర్శి పిల్లా వెంకట్రావు, టీడీపీ 7వ వార్డు అధ్యక్షుడు పిల్లా నరసింహరావు హాజరయ్యారు. సీనియర్ కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పిల్లా వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో నరకపాలన అనుభవించామని అన్నారు. ఉమ్మడి కుటుంబంతో రామరాజ్యం కాబోతుందని అన్నారు. అర్హతను బట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 7వ వార్డు కార్యదర్శి కానూరు అచ్యుతారావు, ఉపాధ్యక్షుడు పోతిన సోంప్రసాద్, ఉపాధ్యక్షుడు నాగోతి సూర్యప్రకాష్, మహిళా అధ్యక్షులు లోడగల భవానీ, 7వ వార్డు జనసేన అధ్యక్షుడు నాగోతి నరసింహనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు మల్లువలస రామ, పి శంకర్, పి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు మొదలగున్న వారు హాజరయ్యారు. ఎందుకంటే ముందుగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీరందరూ చాలా బాగా కష్టపడి నేను ప్రమాణ స్వీకారానికి వస్తుంది అందరూ కూడా చూశారు. ఎందుకంటే ఇది ఒక 10 కిలోమీటర్లు అదొక 10 కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరూ కోరుకోరు కాబట్టి ఆ కోరిక పెట్టగలిగి మనకి ఇచ్చిన హామీలు అన్ని కూడా ఆ భగవంతుడి దైవాలు అన్ని కూడా నెరవేరాలి. సక్రమంగా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలి. ఎన్నైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా అమలు అవ్వాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నిరుద్యోగ సభ ఏర్పాటు చేసిన కోటేశ్వర గారు కూడా నమస్కారం సార్. నా యజమానికి
ఈ విద్యుత్ సభ ఏర్పాటు చేసిన నాయకులు నమస్కారం సార్. ఇప్పుడు రామరాజు వచ్చింది. రామరాజులో మన చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటిని మన నాయకులు అందరికీ చక్కగా అందేలాగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి రేపు పొద్దున రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఇంకా మనకు సపరేట్గా ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు. రేపు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మన గవర్నమెంట్ అండ్ ఫార్మ్ అవుతుంది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏదైనా ఈ 5 సంవత్సరంలో ఏదైతే మనం నోచుకోలేకపోయామో అలాంటి పనులు ఏమైనా ఉంటాయి మన కార్పొరేటర్ ద్వారా మరి జనసేన పార్టీ నుంచి అలాగే బీజేపీ నుంచి అన్ని పార్టీలు కూడా కలిసి మీకు మేము ఏదైనా మా గతంలో ఉన్న పెండింగ్ పనులు ఏవైతే ఉండిపోయాయో పెన్షన్లో ఉన్నాయి, రేషన్ కార్డులో ఉన్నాయి, ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసేస్తామని చెప్పి మేము అందిస్తున్నాం. అలాగే ఈరోజు వేదిక చూస్తే ఇది చంద్రబాబు నాయుడు వేదికగా ఉంటుంది. నాగేశ్వర గారికి అంత ఏర్పాటు చేశారు. వచ్చింది ఇక్కడి నుంచి మనకన్నీ కూడా మంచి రోజులే. మరి ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు 4 గంటల 41 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా కూడా బాధ్యత చేపట్టిన తర్వాత అనుకున్న ప్రకారంగా మెగా డిఎస్సీ టీచర్ పోస్టులు కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. అలాగే మన వాంబే కోణంలో ఎన్నో 5 సంవత్సరాలు బట్టి మూసివేయబడిన అన్నా క్యాంటీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి పేదలకు అన్నం పెట్టి 5 రూపాయలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా అన్యాయంగా మూసేసి కనీసం వాళ్ళకి సంబంధించిన పేరు ఏదైనా పెట్టుకొని కంటిన్యూ చేస్తే బాగుండు. అలా చేయకుండా మొత్తం మూసేశారు. అంటే ఇదే కాకుండా ప్రజావేదికతోనే మొత్తం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రపంచంలోనే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వమే కూల్చడం అనేది ఒక మానవత్వం లేని జగన్ అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. మానవత్వంతో సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించేందుకు 4వ సంతకం చేశారు మంత్రి సవితమ్మ. ప్రచారంలో మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు? సర్వే రాళ్లు కూడా తను వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం. బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు? ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. ఆ భూ చట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. 2వ సంతకం అదే విధంగా పెన్షన్ విధానం. పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 3000 పెన్షన్ ఇస్తాను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచెలంచెలుగా ఈరోజు మనమందరం చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నాం. మన సంతకాన్ని కూడా ఈరోజు 3వ సంతకం కూడా పెట్టారు. చాలా సంతోషం. అంతేకాదు అన్నా క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చేతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లు కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్. ఎందుకంటే
స్కిల్ సెన్సెస్. ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు, స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచకమని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం. కమ్మ కాపుల డెడ్లీ కాంబినేషన్ జగన్ ఇంటికి పంపిందని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. కసి పట్టుదల వల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. బాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేసినట్లు ప్రజలు నమ్మారు. మద్య నిషేధ హామీ విస్మరణ కూడా ఆయనపై వ్యతిరేకతను వచ్చేలా చేసింది. స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అప్పచెప్పేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం, బయటకు వచ్చిన బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం అలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది, అన్యాయంగా పెట్టింది, చంద్రబాబును అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది. ఇదేగా వాళ్ళ ఆరోపణ. అంటే వదిలేస్తారా? ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా? సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐకి వెళ్ళండి. అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరో? రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి, మా మీద నమ్మకం లేదా అని. విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు నన్ను తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు ఎవడలేడు. వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు అర్థం అవ్వాలి. నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది. ఆయన తీసుకున్నాడు, మళ్ళీ వకాలతో ఆయన వేసాడు, ఇంకెవరూ తీసుకోవాలి కానీ నోటీసులు ఎవరు తీసుకోవాలి. అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు. ఈయనకు ఒకటికి నోటీస్ వెళ్ళింది, అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన, కానీ వకాలతో ఇలా. చంద్రబాబు నాయుడు గారు వకాలతో కూడా వేశాడు. వకాలతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది. దాని మీద ఇంకా నేను వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్చేస్తుంటే ఇంకేం చేస్తాం? నిన్ను కొట్టాడండి ఎవరోనో, ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు, అది నన్ను కొట్టాడని. ఆ పోలీసును కొట్టినాడు ఒకటే. నేను అలా రోడ్డు మీద పోతూ ఆపి ఈ స్టేషన్లో కదా, నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీల్లేదని చెప్పు, వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు అని అన్నాను. అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను అప్పగా కొడితే నేనేం చేయను? జగన్ కేసులు పైన ఉన్నాయి, పైకి వచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ ఉండదండి. ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్టులు ఎప్పుడు చేస్తారు? రిమాండ్ ప్రిజనర్స్ అంటారు, కన్విక్షను. రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని అర్థం. అది ఛార్జ్షీట్ వేసేవరకే. ఇప్పుడు ఛార్జ్షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం ఉండదు. తీర్పు రావాలి. తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో, ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. అప్పుడు కూడా జైలుకి వెళ్ళాడు. హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు. హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు. అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే 2 ఏళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు. డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు. పోతారు కాదు. మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు. జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మారట్లా. ఇదేంటారు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని ఎప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2 to 3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలు కరెక్ట్. ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు,
అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థియరీ, అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించడంతో ఓకే